హలో ఎర్రగడ్డలు, ఆ జిల్లేడు చెట్టు కింద పిల్లి మొక్కలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్ గా విష్ణుగాడు వెళ్ళి మన పథకంతో చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు చెప్పారు? కొండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. పాట చెప్పు. చెప్పంటారా? చెప్పరా. చెప్పనా? విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూల కుండీల చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. వాళ్ళొచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకుని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా. పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లివారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను. డాడీ, అప్పనాన్న, పితాజీ, బాపు. రేయ్, ఏదో ఒక వెరైటీలో పీచాడవరా. బాపు, పిలు. పెళ్లి వారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుందిరా. ఓహో, పెళ్లి వారి కారు చెట్ల మధ్య నుంచి. సన్నాసి, కంకిపాడు నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది. పెళ్లివారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. నువ్వు మాట్లాడుతుంటే పెళ్లివారు కారు వెళ్ళిపోతుంది. చెప్పు. నాన్సెన్స్. ఏమిటిదంతా? ఈ ఎస్టేటు, ఆస్తిపాస్తులు అన్ని తనవేనని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు గప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే ఏ విధవా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలు తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావుగారు, మీరే అలా అంటే మేమేమైపోతాం? ఇది మీ కన్న కూతురు లాంటిదే. ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. వెధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వెప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఏట్లోకి. ఆవేశపడకండి అంకుల్, కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయికి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి నువ్వు చెప్పండి. ఈ ఆస్తిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే. ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయి వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్ళలా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేనెవరి మాట వినే మనిషిని కాను. కానీ నీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. నీ మాట కాదన్నా. అలాగే లక్ష్మి పెళ్లి జరిపిద్దాం. ప్రామిస్? తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు.
మీరు కలకాలం చల్లగుండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పెద్ద దొర, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా. కొండ మీద సుఖపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గుచేటు అన్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో. కొండ మీద సుఖపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు గుండె కతుక్కు కతుక్కు కతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె కతుక్కు కతుక్కు కతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా. ఆరు బయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేనా ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేనా. ఆరు బయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేనా ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేనా. నిదురెట్టా పట్టేది రొదనెట్టా ఆపేది మనసెట్టా ఆగేది నా మరులెట్టా తీరేది. ఓలల్లో ముద్దుల గుమ్మ పొయ్యారి ఎన్నెల కొమ్మ నడిరాతిరి దుప్పట్లు నడిగుండెల చప్పట్లు నడిరాతిరి దుప్పట్లు నడిగుండెల చప్పట్లు నవ్వుల యవ్వన మూవల మోతే ఆడించేనా నవ్వుల యవ్వన మూవల మోతే ఆడించేనా. ఇద్దరి నడుమ ఇద్దరలేని ముద్దుల మధ్యల పాడించేనా. కొండ మీద సుఖపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో గుండె కతుక్కు కతుక్కు కతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా.
ఒకనాడే మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల పగలూరే అనకుండా పందిరి మంచం నవ్వాల ఒకనాడే మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల పగలూరే అనకుండా పందిరి మంచం నవ్వాల నెల వంకను తెచ్చేనా నడువంపున చుట్టేనా ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేనా కొండ మీద సుక్కపోటు గుండెల్లో నా ఎండపోటు చెప్పుకుంటే సిగ్గు చేటు ఆన్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె కతుక్కు కతుక్కు కతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె ఖతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో అబద్ధం ఈ లోకమే ఒక అబద్ధమని అశాస్త్రమని చెప్పాలనుకున్నాడు. మందు ఎక్కువైతే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్ నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చి